అల్లు అర్జున్‌తో ఉన్న శత్రుత్వంపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే తను చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా వైరల్ అవ్వడం మనందరం కూడా చూసాం. సో ఏ విధంగా అంటే అసలు ఆయనకున్న ఫ్యాన్సే కాదు, ఉన్న వాళ్ళందరూ కూడా మనకు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులే ఈయనకున్నారు. కానీ ఆయన మాత్రం అభిమానులు ఉన్నట్టు భ్రమపడుతున్నాడు. తన స్థాయి ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నాడనే విధంగా కూడా చెప్పిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ యొక్క మాటలు సోషల్ మీడియా మొత్తం కూడా చాలా వైరల్ అయిపోయాయి. సో దానికి సంబంధించి చాలా మటుకు అల్లు ఆర్మీ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా దానికి రియాక్ట్ అవ్వడం, దాని గురించి మాట్లాడుకోవడం చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ తాజాగా బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రం దాని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది మీడియా ముఖంగా. ఎట్లా అంటే అల్లు అర్జున్‌కి నాకు ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. అలాగే ఆయనకు జనసేన పార్టీ కూడా ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. అప్పట్లో ఆయన ఇష్టంతో పాటు ఆయన ఇష్టం వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకున్నాడు. మేము మాత్రం పార్టీకి ప్రచారం చేయడం మేము కూడా పిలవలేదు కాబట్టి ఆయనకు మాత్రం ఎలాంటి సంబంధం కూడా లేదు. ఆయనకు మాకు ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. సో ఆయన చెప్పిన మాటలకు మాత్రమే నేను కౌంటర్ ఇచ్చాను తప్ప నా సొంతంగా మాత్రం నేను కూడా ఏది చెప్పలేను. అండ్ మీడియా ముఖంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సూటిగా సమాధానం చెప్పాను. కానీ నా సొంతంగా నేనేం చెప్పలేదు. నాకు ఆయనకు ఎలాంటి శత్రుత్వం కూడా లేదనే విధంగా కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఒక విధంగా ఇది చెప్పిన తర్వాత ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఎట్లా అంటే ఓకే, ఆయనకు మాకు ఆయన జనసేన పార్టీకి ఆయన అల్లు అర్జున్‌కి ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. కాకపోతే ఆయన ఎప్పుడైనా ఏదైనా మాట మాట్లాడాడో పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, జనసేన గురించి ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడిన దానికి మాత్రం నేను ఖచ్చితంగా మళ్ళీ కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది అనే విధంగా అయితే ఆయన క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పిన మాటలు మాత్రం సోషల్ మీడియా వేదికగా మొత్తం మీద చాలా వైరల్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు.